హలో ఫ్రెండ్స్, మనం ఎర్త్క్వేక్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి యూపీఎస్సీ వారు రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఎన్డీఏ 2026 ఎగ్జామ్లో ఆడడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి హైపో సెంటర్ సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఇట్ ఈస్ ద పాయింట్ వేర్ ద ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ అండ్ ఈజ్ కాల్డ్ ద ఫోకస్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. హైపో సెంటర్నే మనం ఫోకస్ అని కూడా పిలుస్తాం. ఫోకస్ దగ్గరే మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ఇట్ ఈస్ ద పాయింట్ వేర్ ద ఎర్త్క్వేక్ స్టార్ట్స్ అండ్ మేబీ మెనీ కిలోమీటర్స్ డీప్ విత్ ఇన్ ద ఎర్త్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఫోకస్ అనేది మనకి మెనీ కిలోమీటర్స్ డీప్ విత్ ఇన్ ద ఎర్త్ ఉండొచ్చు. మనకి ఎర్త్క్వేక్ అనేది ఫోకస్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఫోకస్నే హైపో సెంటర్ అని కూడా అంటారు. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో ఎర్త్క్వేక్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ద పాయింట్ వేర్ ద ఎనర్జీ ఈజ్ రిలీజ్ ఈజ్ కాల్డ్ ద ఫోకస్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్. ఆల్టర్నేటివ్లీ ఇట్ ఈస్ కాల్డ్ ద హైపో సెంటర్. ఇదే మనకి ఫస్ట్ స్టేట్మెంటు. అదేవిధంగా ఇక్కడ ఇమేజ్లో చూసుకుంటే ఫోకస్, దిస్ ఈజ్ వేర్ ద ఎర్త్క్వేక్ అక్కర్స్, ఇట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ది సెస్మిక్ ఎనర్జీ. ఫోకస్ మనకి డీప్ విత్ ఇన్ ద ఎర్త్ ఉంటుంది. ద ప్లేస్ ఇన్ ద క్రస్ట్ వేర్ ద మూమెంట్ స్టార్ట్స్ ఈజ్ కాల్డ్ ద ఫోకస్. అది సర్ఫేస్ పైన ఉండేదైతే ఎపీ సెంటర్, ఎపీ పైన. ద ప్లేస్ ఆన్ ద సర్ఫేస్ అబౌవ్ ద ఫోకస్ ఈజ్ కాల్డ్ ద ఎపీ సెంటర్. మనకి ప్రొవిజనల్ కీలో క్వశ్చన్ నెంబర్ 114 ఆప్షన్ సి, బోత్ 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఎర్త్క్వేక్ వేవ్స్ ఆర్ బేసికల్లీ ఆఫ్ 2 types, నేమ్లీ బాడీ వేవ్స్ అండ్ సర్ఫేస్ వేవ్స్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ద బాడీ వేవ్స్ ఇంటరాక్ట్ విత్ ద సర్ఫేస్ రాక్స్ అండ్ జనరేట్ సర్ఫేస్ వేవ్స్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఆప్షన్ సి ఆన్సర్, బోత్ 1 and 2. మనకి ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ పారాగ్రాఫ్లోనే ఎర్త్క్వేక్ వేవ్స్ అని ఉంటుంది. ఎర్త్క్వేక్ వేవ్స్ ఆర్ బేసికల్లీ ఆఫ్ 2 types, బాడీ వేవ్స్ అండ్ సర్ఫేస్ వేవ్స్. ఇదే మనకి ఫస్ట్ స్టేట్మెంట్. బాడీ వేవ్స్ మనకి సర్ఫేస్ మీదకి వచ్చి ఇంటరాక్ట్ విత్ ద సర్ఫేస్ రాక్స్ అండ్ జనరేట్ న్యూ సెట్ ఆఫ్ వేవ్స్ కాల్డ్ సర్ఫేస్ వేవ్స్. ఇదే మనకి సెకండ్ స్టేట్మెంట్. 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. ప్రొవిజనల్ కీలో మనం క్వశ్చన్కి ఆన్సర్ చూసుకుంటే 103 ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సేమ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ అన్నీ ఎన్డీఏ 2026 ఎగ్జామ్లో యూపీఎస్సీ వారు 3 క్వశ్చన్స్ ఇచ్చారు ఎర్త్క్వేక్ సంబంధించి. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఇన్ సెస్మోగ్రాఫ్ పీ వేవ్స్ ఆర్ రికార్డెడ్ ఎర్లియర్ దెన్ ఎస్ వేవ్స్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అందుకే పీ వేవ్స్ అంటే ప్రైమరీ వేవ్స్ ఎర్లియర్గా రికార్డ్ అవుతాయి సెస్మోగ్రాఫ్లో. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ఇన్ పీ వేవ్స్ ద ఇండివిజువల్ పార్టికల్స్ వైబ్రేట్ టు అండ్ ఫ్రో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్. పీ వేవ్స్ లాంగిట్యూడినల్ వేవ్స్. Whereas in S waves, the particles vibrate up and down at right angles to the direction of wave propagation. Transverse waves, S waves అని. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, బోత్ 1 and 2. మనం ఇందాక చూసాం కదా ఎర్త్క్వేక్ వేవ్స్, పీ వేవ్స్, ఎస్ వేవ్స్. పీ వేవ్స్ మూవ్ faster and are first to arrive at the surface. These are also called primary waves.
the P waves are similar to sound waves, longitudinal waves. They travel through gaseous, liquid and solid materials. S waves arrive at the surface with some time lag. These are called secondary waves. An important fact about S waves is that they can travel only through solid materials. S waves సాలిడ్ మెటీరియల్స్లోనే ట్రావెల్ చేస్తాయి. మనకి ఎస్ వేవ్స్ అనేవి ట్రాన్స్వర్స్ వేవ్స్ లాగా ఉంటాయి. పీ వేవ్స్ మనకి లాంగిట్యూడినల్ వేవ్స్, సౌండ్ వేవ్స్ లాగా ఉంటాయి. మనకి ఈ కాన్సెప్ట్ అంతా ఒకసారి చూసుకోండి. వేవ్స్ సంబంధించి మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, బోత్ 1 and 2. క్వశ్చన్ నెంబర్ 113. నెక్స్ట్ సిడిఎస్ ఎగ్జామ్లో సేమ్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడిగారు. ట్రాన్స్ఫర్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్ సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఆప్షన్ డి ఆన్సరు. ఇఫ్ ద పార్టికల్స్ ఆఫ్ ఎ మీడియం మూవ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ది వేవ్, ద వేవ్ ఈజ్ కాల్డ్ ఏ లాంగిట్యూడినల్ వేవ్. మనకి పీ వేవ్స్ లాంగిట్యూడినల్ వేవ్స్ అనమాట. ఇఫ్ ద పార్టికల్స్ ఆఫ్ ఎ మీడియం మూవ్ పర్పెండిక్యులర్ టు డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ది వేవ్, ద వేవ్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్ఫర్ వేవ్స్. ఎస్ వేవ్స్ మనకి ట్రాన్స్ఫర్ వేవ్స్. ట్రాన్స్ఫర్ వేవ్స్ మే ఇన్వాల్వ్ చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ది మీడియం. కరెక్ట్. వేరాస్ లాంగిట్యూడినల్ వేవ్స్ ఇన్వాల్వ్ చేంజ్ ఇన్ ద డెన్సిటీ ఆఫ్ ది మీడియం. కరెక్ట్. మనకి 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 20 సిడిఎస్ ఎగ్జామ్లో అడిగారు 2026లో యూపీఎస్సీ వారు. క్వశ్చన్ నెంబర్ 20 ఆప్షన్ డి ఆన్సర్. 1, 2 and 3. మనకి ప్రీవియస్గా ఈ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎర్త్క్వేక్ సంబంధించి రిక్టర్ స్కేల్ ఈజ్ యూజ్. రిక్టర్ స్కేల్ని ఎందుకు ఉపయోగిస్తాను క్వశ్చన్ అడిగారు. మనకి రిక్టర్ స్కేల్ ఎర్త్క్వేక్ రిలేటెడ్ అని తెలిసినా చాలు ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ 2 ఆన్సరు. టు మెజర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎన్ ఎర్త్క్వేక్. భూకంపం యొక్క తీవ్రతను కొలవడానికి. మనకి ఈ క్వశ్చన్ యూపీఎస్సీ వారు అడిగారు. 3 స్టేట్మెంట్స్ ఇచ్చి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎన్ ఎర్త్క్వేక్ ఈజ్ మెజర్డ్ బై ద రిక్టర్ స్కేల్ అన్నారు. ఇన్కరెక్ట్. రిక్టర్ స్కేల్తో మనం మ్యాగ్నిట్యూడ్ మెజర్ చేస్తాం. ఇంటెన్సిటీ వచ్చి మెర్కలీ స్కేల్తో మెజర్ చేస్తాం. ఆ విషయం తెలిస్తే థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. థర్డ్ స్టేట్మెంట్ ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతే ఆప్షన్ బి ఆన్సర్. 1 and 2 ఓన్లీ. మెజరింగ్ ఎర్త్క్వేక్స్ మనకి మ్యాగ్నిట్యూడ్ అయితే రిక్టర్ స్కేలు, ఇంటెన్సిటీ అయితే మెర్కలీ స్కేల్. ఈ విధంగా ఎర్త్క్వేక్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి రివైజ్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఎర్త్క్వేక్స్ ఇప్పుడు న్యూస్లో ఉన్నాయి. చాప్టర్ వచ్చి మనకి ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. సోర్స్ వచ్చి ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ క్లాస్ 11th. మనకి రీసెంట్గా 77th రిపబ్లిక్ డే 2026లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ వారు ఒక ట్యాబ్లో ప్రదర్శించడం జరిగింది. భుజ్ ఎర్త్క్వేక్ 25 years ఆఫ్ రెసిలెన్స్ అని చెప్పి ఈ ట్యాబ్లో ప్రదర్శించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.